నిరసనగా గ్రామస్తులు ఓఎన్జీసీ కార్యకలాపాలు స్తంభింపజేశారు. రోడ్డుపై బైఠాయించి అడ్డగించడంతో ఓఎన్జీసీ ఉద్యోగులు వెనుతిరిగారు. ఉదయం నుండి అధిక సంఖ్యలో ఓఎన్జీసీ టెర్మినల్ వద్దకు చేరుకున్న గ్రామస్తులు రోడ్డుపైనే వంట వార్పు నిర్వహిస్తున్నారు. వచ్చినట్టు 20,000 మా పిల్లలకు జాబులు, మాకు పనులు, మాకు అన్నీ కావాలండి. మరి మాకు ఏ జాబులు కూడా లేవండి. కూలి పనికి వెళ్తే కూలి పని కూడా ఒకసారి డబ్బులు కూడా ఇవ్వరండి. మాకు తింటా కూలి లేకుండా ఉన్నామండి. మా ఊళ్ళో తలాలు కూడా వాళ్ళు ఇచ్చేసుకుంది, మా అత్త భూ అంతా ఆదేసుకుంది. మాకు ఆధారం లేకుండా చేస్తున్నారండి. మరి మేము ఏం బతకాలండి? మరి ముసలోళ్ళు చూస్తే ముసలోళ్ళకి పనులు లేవు, పనులకి వెళ్తే డబ్బులు ఎవరు? మేము ఏం తిని బతకాలండి? మరి ఏం బతకలేదు. మాకు నెల వచ్చినప్పటికీ ఒక్కో ఇంటికి 20,000 వేయమనండి, 20,000. మాకు పనులు జాబులు, మా ఇల్లు అంతా గుల్ల చేసేసారండి. మా ఊరు ఎక్కడుంటే అక్కడే దిగిపోతుందండి. మా ఊరు మొత్తం గుల్ల చేసేసి పెట్టేశారు. మాకు కట్లు ఉన్నాయండి, రైతంగాలు ఉన్నాయి. అసలు మాకు వెళ్తే కట్లు కట్టుకుంటే రూపాయలు రావట్లేదండి. ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. ఉద్యోగాలు లేవు, ఆడవాళ్ళకి పనులు లేవు, ఏమీ లేవండి. మాకైతే ఎక్కడికో వెళ్ళి బతకడం వస్తుంది. ఎందుకు వెళ్ళాలి? పొరుగురు వెళ్ళి మేము బతకడం ఏంటి? పొరుగురు వాళ్ళు వచ్చి ఇక్కడ బతకాలా? ఊళ్ళో వాళ్ళకి లేదా? ఈ గ్యామ్ అంతా మరి మేము ఇచ్చిన గ్యామే కదా. ఇక్కడ మేము ఇచ్చినప్పుడు మరి మాకు న్యాయం చేయాలి కదా. 10 ఊరికి కూడా బోల్ డబ్బిస్తున్నారు. గ్యామానికి చంటి పిల్లలకు కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. మా ఊళ్ళో సౌకర్యాలు ఏమీ లేవు మాకు. మేము ఎలా బతకాలి? మరి ఇల్లు కూడా మాకు ఈ డిమాండ్ చేయటం కారణం ఏంటంటే మా ఊళ్ళో వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. మాదంతా మీరు తీసుకున్నారు కాబట్టి మాకు బతకనాక ఆధారం లేదు, మా పిల్లలకి ఆధారం లేదు. చదువుకున్న పిల్లలు అలాగే ఉన్నారంటే ఊరు నుంచి తీసుకొచ్చి ఇందులో ఉద్యోగాలు ఇస్తున్నారు. మా పిల్లలు ఏమైపోవాలో మాకు అర్థం కావట్లేదు. మేము ఎలా బతకాలో మాకు తెలియట్లేదు. ఈ ఉద్యోగం ఆగాలంటే మా పిల్లలకి మా లేబర్ వాళ్ళకి పనులు కావాలి, మా పిల్లలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మాకు బతుకు దేనికి ఏమైనా ఇవ్వాలి. నాకు నెల కింద ఇస్తామన్నారు, మాకు ఇస్తానన్న డిమాండ్లన్నీ అమలు జరపాలి. మా